అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం మహాసభలో కాకినాడ జిల్లా పిఠాపురంలో 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క సభలో ఉద్దేశించి అలాగే ఏ విధంగా నిర్వహిస్తారు, ఈ యొక్క పీఠం యొక్క విశిష్టత మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే 9వ పీఠాధిపతిగా ఉన్నటువంటి డాక్టర్ ఉమ్మర్ అలీషా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు గురువారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. సార్ చెప్పండి, ఈ విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క విశిష్టత ఏంటి సార్? శ్రీ విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే తాత్విక జ్ఞాన స్థితిని కలిగించి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శించేటువంటి జ్ఞాననేత్రము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొందవచ్చు. అంటే ఎన్ని వందల చరిత్ర ఉందని, ఎన్ని ఏళ్ళ చరిత్ర ఉందని ఈ యొక్క పీఠానికి? ఇది 552 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పీఠము. ఇది పూర్వం పర్షియా దేశం నుండి ఆరంభమై మన భారతదేశంలో 1472లో స్థాపింపబడి అక్కడి నుండి ఆంధ్రదేశంలో ఈ తుని నుండి పిఠాపురం వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ 552 సంవత్సరాలు పూర్తి కాబడింది. అంటే ఈ యొక్క ట్రస్ట్, ఈ యొక్క పీఠం ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఏ విధంగా విస్తరించాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి సార్? శ్రీ విశ్వ విద్యా ఆధ్యాత్మిక పీఠం అనేటువంటిది ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేటువంటి సంస్థ. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటిది సేవా కార్యక్రమాల గురించి తెలియజేసేటువంటి సంస్థ. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యా కార్యక్రమాలు, వైద్య కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు, స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల ద్వారా సేవా తత్పరతా భావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని కలిగించి వారందరిలో కూడా ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి మానవ జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అని చెప్పి ఈ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క తత్వాన్ని ఆచరించేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఈ తత్వాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ కూడా ఈ తాత్విక పుష్పాలు వికసించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని పొందినటువంటి వారు ఆయా ప్రాంతాల్లో ఈ తత్వాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. తద్వారా సమాజంలో మానవతా విలువలు వృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అనేటువంటి ఒక భావన అందరిలో ఏర్పడినట్లయితే మనం ఎన్నో సత్ఫలితాలు మానవాళిలో పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రతి చిన్న విషయంలో క్షణికావేశం ఏర్పడుతుంది, ఉద్రేకం ఏర్పడుతుంది, అసహనం ఏర్పడుతుంది, ఆలోచన కోల్పోతున్నాం, హింసకు పాత్రులవుతున్నాం, రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నాం. అదేవిధంగా మానసిక అనారోగ్యంతో మనం తీవ్రవాదం, ఉగ్రవాదం అనేటువంటి అనేక వాదాలుగా మారిపోయి మనం నష్టపోతూ మన తోటివారిని కూడా నష్టపరుస్తూ మానవత్వం అంతరించిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే ప్రపంచంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం మనం చూసినట్లయితే అక్కడ మానవత్వం అంతరించిపోయిందా అనే ప్రశ్న మనందరికీ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇరాన్, ఇరాక్ మధ్య కానీ, అదేవిధంగా మనకు ఈ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలు ఎందుకు? మానవుడికి భగవంతుడు అమోఘని మేధాశక్తి ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు, తాత్వికులు ప్రబోధించినటువంటి అనేక తాత్వికమైనటువంటి విషయాలు ఉన్నాయి. మానవుడిగా ఏ విధంగా జీవించాలి అనేటువంటి అనేక గొప్ప విషయాలు అనేక మంది తాత్వికులు తెలియజేశారు. వాటినన్నిటినీ వక్రీకరించి వాటిని సక్రమైనటువంటి భాషల్లో అర్థం చేసుకోలేక మానవుడు రాక్షసుడిగా మారి తాను నష్టపోస్తూ, మానవాళిని నష్టపరుస్తూ, జీవరాశిని నష్టపరుస్తూ, పర్యావరణాన్ని నష్టపరుస్తూ అనేక రకాలైనటువంటి నష్టాలకు కారణం కాబడుతున్నారు. కాబట్టి మానవుడి యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోయింది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మనకి. అటువంటి ప్రశ్నలకు సమాధానం మానవత్వ విలువలతో కూడినటువంటి జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి స్థితిని కలిగించేటువంటిదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఒక మతానికో ఒక వ్యక్తికో సంబంధించినది కాదు. మనం చేసే ప్రతి మంచి పని కూడా ఒక ఆధ్యాత్మికత అని చెప్పబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళిలో విస్తరింపచేయడానికే
ఈ యొక్క పీఠం యొక్క సదస్సులు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల నిర్వహింపబడుతూ ప్రతి సంవత్సరం ఈ వార్షిక మహాసభలు 9, 10, 11 తేదీల్లో ఈ నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 96 సంవత్సరాలుగా ఈ పీఠం యొక్క వార్షిక మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సదస్సులో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మానవుడిగా దైవం మానుష రూపేణ అన్న భావంతో మతాలకు అతీతంగా ఈశ్వరత్వం ఒక్కటే, మానవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో మన అందరం జీవించాలి. మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. మన భగవంతుడు ఇచ్చినటువంటి మేధాశక్తిని ఒక సక్రమైనటువంటి మార్గంలో సద్వినియోగపరుచుకుని ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా భగవంతుల యొక్క స్వరూపాన్ని మనం పొంది వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనం చక్కని పరిపూర్ణమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. 3 రోజుల పాటు ఎంతమంది భక్తులు హాజరైపోతారో దానితో పాటు ముఖ్య అతిథులు గత సంవత్సరం ఎవరు వచ్చారు, ఈ సంవత్సరం ఎవరు వచ్చి రాబోతున్నారండి? ఈ మూడు రోజుల కాలంలో కూడా సుమారు ఒక 50,000 మంది పైబడి ఈ కార్యక్రమాలకి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, ఎంతోమంది వైస్ ఛాన్సలర్స్, అధికారులు, అనధికారులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది ప్రధానంగా ఆ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో పిఠాపురంలో భారీ ఎత్తున అయితే ప్రతి సంవత్సరం కూడా వార్షిక ఈ యొక్క వేడుకలు అయితే 3 రోజుల పాటు జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు కూడా వస్తారు. అలాగే డాక్టర్ ఉమర్ అలీ షా గారు ఆ యొక్క బోధనలు వినేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లు కావచ్చు, అలాగే బస్సు సర్వీస్, ఈ యొక్క ప్రయాణ ఏర్పాట్లు కూడా అన్ని దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకునే పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతోమంది ముఖ్య నాయకులు కూడా హాజరవుతారు, ముఖ్య అతిథులు కూడా, అధికారులు కూడా వచ్చి ఈ యొక్క సేవల్లో విని తరించి ఈ స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో 3 రోజుల పాటు కూడా పిఠాపురంలో ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని డాక్టర్ ఉమర్ అలీ షా గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.